హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి థర్డ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2 అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్ యొక్క ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఓపెన్ చేస్తే మీకు వీడియోస్ ఫస్ట్ నుండి కూడా ఆర్డర్గా ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు చాప్టర్ అంతా క్లారిటీగా అర్థమవుతుంది. మధ్య మధ్యలో వీడియోస్ చూస్తే మీరే ఇబ్బంది పడతారు. ఓకేనా? అలాగే రియల్ నెంబర్స్, పాయింట్ నెంబర్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ 4 చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వీడియోస్, న్యూ సిలబస్, వాటిని కూడా ఒకసారి చెక్ చేసేయండి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, ఎగ్జాంపుల్ 1 చూసుకున్నట్టయితే గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 ఫైండ్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే యాంగిల్ ఏకి సంబంధించిన రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్ ఏ, కాస్ ఏ, కాట్ ఏ, సీకెంట్ ఏ, కొసీకెంట్ ఏ. సో మనం ఈ 5 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ మనకి ఇచ్చిన ఓన్లీ tan A ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే ఫస్ట్లీ ఇక్కడ ఏ అనేది యాంగిల్ అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలి. అందులో కంపల్సరీగా ఏ అనే ఒక యాంగిల్ని మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నానండి, ఏబిసి అనేది, అండ్ బి దగ్గర 90 degrees తీసుకున్నాను. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కంపల్సరీగా ఒక యాంగిల్ 90 degrees అవ్వాలి కాబట్టి ఆ యాంగిల్ బి దగ్గర తీసుకున్నాను. ఎందుకు ఏ దగ్గర 90 degrees తీసుకోకూడదు అంటే కంపల్సరీ తీసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees కాకుండా ఇంకా రిమైనింగ్ 2 యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ 2 యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్ ఏ అని తీసుకోండి. ఓకేనా? మరి రిమైనింగ్ ఏం తీసుకోవాలంటే అది మీ ఇష్టం. ఏబీసీ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా మీకు ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎంఓ, ఇక్కడ ఎన్ఓ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే కంపల్సరీగా ఉండాల్సిన యాంగిల్ ఏ, అది కూడా 90 degreesలో కాదు, రిమైనింగ్ ఈ 2 యాంగిల్స్ దగ్గర ఏదో ఒక పొజిషన్లో మీకు పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకి tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 అని ఇచ్చారు క్వశ్చన్ పరంగా. బట్ యాక్చువల్లీ tan A అంటే మనకి ఫార్ములా ఏంటండి? లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. సో ఎలాగైనా ఒకటే మనకి. నేను ఆల్రెడీ సెకండ్ వీడియోలో ఫార్ములా చెప్పడం జరిగిందండి. సో లెంత్ అని రాయవలసిన అవసరం లేదు, ఇలా రాసినా పర్లేదు. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అని రాసినా పర్లేదు, లేదంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ అని రాసినా పర్వాలేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇలా రాసేయండి ఇంకా. సరే, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు 4/3 ఇచ్చారు. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ని ఎడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ని డివైడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది. చాలామంది ఇలా ఇచ్చినప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమో 4 యూనిట్స్ అని, ఇక్కడ మనకి లెంత్ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి సెంటీమీటర్స్, మీటర్స్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి యూనిట్స్ అని అనుకుందాం. యూనిట్స్ అంటే మేబీ ఆ సెంటీమీటర్ అవ్వచ్చు, మీటర్ అవ్వచ్చు, కిలోమీటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఏమో 3 యూనిట్స్ అని చాలామంది కన్సిడర్ చేసేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మీరు ఈ సమ్కి ఇలా కన్సిడర్ చేసినా కానీ ఆన్సర్ వస్తుంది, బట్ ఇలా చేయడం రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ని ఎడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ని డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ 4/3. అంతేగాని ఆపోజిట్ సైడ్ 4, ఎడ్జసెంట్ సైడ్ 3 అని కాదు. మేబీ అది కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ 4 యూనిట్స్ అలాగే ఎడ్జసెంట్ సైడ్ 3 యూనిట్స్ అయినప్పుడు డివైడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ 4/3 వస్తుంది. ఓకే, కానీ కంపల్సరీగా ఇది 4 యూనిట్స్ అవుతుంది, ఇది 3 యూనిట్స్ అవుతుందని కన్సిడర్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఆపోజిట్ సైడ్ 40 సెంటీమీటర్స్ తీసుకున్నానండి ఎగ్జాంపుల్కి, అలాగే ఎడ్జసెంట్ సైడ్ 30 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, అంటే కంపేర్ మీన్స్ డివైడ్ చేయండి. 4/3 చూసారా, ఆన్సర్ 4/3 వచ్చింది. అంత మాత్రాన ఈ ఆపోజిట్ సైడ్ 4 సెంటీమీటర్స్, ఈ ఎడ్జసెంట్ సైడ్ 3 సెంటీమీటర్స్ అని అర్థం కాదు. ఇక్కడ ఈ కేసులో ఆపోజిట్ సైడ్ 40, ఎడ్జసెంట్ సైడ్ 30, కానీ కంపేర్ చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు 4/3 వచ్చింది. అలాగే డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇది. మేబీ అది 4 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ అవ్వచ్చు, లేదంటే 40 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ అవ్వచ్చు, లేదంటే 16 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ కూడా చూడండి. ఈ రెండింటిని డివైడ్ చేయండి. 4 4 0 4 3 0 చూసారా, 4/3 రేషియో వస్తుంది. అంటే ఆపోజిట్ సైడ్ 16 అవ్వచ్చు, ఎడ్జసెంట్ సైడ్ 12 అవ్వచ్చు, లేదంటే ఆపోజిట్ సైడ్ 40 అవ్వచ్చు, లేదా ఎడ్జసెంట్ సైడ్ 30 అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు. మరి ఇలా ఏదైనా అవ్వచ్చు అని అన్నప్పుడు మనం కంపల్సరీగా 4 యూనిట్స్ అవుతుంది, 3 యూనిట్స్ అవుతుందని తీసుకుంటే తప్పే కదా, అందుకనే తీసుకోవద్దని చెప్పాను. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవద్దు అన్నారు. మరి ఎలా తీసుకోవాలి అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అంటే ఒక ఆల్ఫాబెట్తో ఇంటూ చేసి తీసుకోండి. అంటే ఇలా ఎందుకు చేయమన్నానంటే 4K 3K అని ఎందుకు చెప్పానంటే మేబీ K ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే K ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు ఏమవుతుంది 4 3 అవుతుంది. సో కంపేర్ చేస్తే 4/3 ఓకే. K ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, 4 2 0 8, 3 2 0 6. ఇప్పుడు దీన్ని కూడా కంపేర్ చేయండి, 4/3 వస్తుంది. K ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి 12, ఇక్కడ 3 తీసుకుంటే 3 3 9, దీన్ని కంపేర్ చేయండి 12/9.
అంటే 4/3 చూసారా. అంటే కే వాల్యూ ఏదైనా అవ్వచ్చు, ఓకేనా. బట్ మనం పర్టికులర్గా ఒక్క వాల్యూ అవుతుందని చెప్పడానికి కుదరదు, అందుకనే ఇలా కే అని తీసుకోమని చెప్పాను, ఓకేనా ఫ్రెండ్స్. సరే, సో ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4K యూనిట్స్, అలాగే ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3K యూనిట్స్. ట్రయాంగిల్ ప్రకారంగా ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఇదే కదండి, అండ్ ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఇది అవుతుంది. ఇప్పుడు మనకి ఇది హైపోటెనస్, ఈ హైపోటెనస్ కూడా మనకు కావాలి. ఎందుకు కావాలంటే సైన్ ఏ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్. సో సైన్ ఏ కనిపెట్టాలంటే మనకు కంపల్సరీగా హైపోటెనస్ అనేది కావాలి. దానికోసం నేను ఫస్ట్ హైపోటెనస్ కనిపెడుతున్నానండి. దీనికి ఏం చేయాలి, బై యూజింగ్ పైథాగరస్ థియరం. బై యూజింగ్ పైథాగరస్ థియరం ఏంటండి పైథాగరస్ థియరం, హైపోటెనస్ సైడ్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్ని స్క్వేర్ చేసి సమ చేసేది, అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఓకేనా. సో ఏసీ స్క్వేర్ అంటే ఇది మనకు తెలియదు, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే ఎంతండి మనకి 3K హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంతండి 4K, అంటే 4K హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 9, కేకి వచ్చినప్పుడు K స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ 4కి వచ్చినప్పుడు 4 × 4 అంటే 16, కేకి వచ్చినప్పుడు K స్క్వేర్. సో 9K స్క్వేర్ ప్లస్ 16K స్క్వేర్, మొత్తం ఎన్ని K స్క్వేర్ ఉన్నాయి, 25K స్క్వేర్. దేర్ఫోర్ జాగ్రత్తగా చూడండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25K స్క్వేర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ స్క్వేర్ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25K స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మీరు స్క్వేర్ రూట్ 25 ఇంటూ స్క్వేర్ రూట్ K స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ 25 అంటే 5, ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 5K, అంటే టోటల్గా మనకి ఏసీ ఎంత వచ్చిందండి 5K. దేర్ఫోర్ హైపోటెనస్, ఏసీ అంటే హైపోటెనస్సే కదా, హైపోటెనస్ సైడ్ ఈక్వల్ టు 5K యూనిట్స్, ఓకేనా. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ రాసేసాను. సైన్ ఏ అంటే ఫార్ములా రాసేయండి, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏకున్న ఆపోజిట్ సైడ్ అంటే ఇదే కదండి బీసీ బై హైపోటెనస్ అంటే ఏసీ. సో ఏసీ బీసీ అంటే మనకి ఎంతండి, డయాగ్రామెటికల్గా బీసీ అంటే 4K అండ్ ఏసీ హైపోటెనస్ మనం ఎందాక ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత 5K. సో ఇక్కడ చూడండి కేకే క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 4/5. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కేకే క్యాన్సిల్ అయిపోతుంది కదా, అసలు మనం ఎందుకు తీసుకున్నాం కే అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ చెప్పాను కదండి, మీకు కే తీసుకోకపోయినా ఆన్సర్ వస్తుంది, కానీ ఆ ప్రాసెస్ అయితే కరెక్ట్ కాదే చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటండి, ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. నేను సెకండ్ వీడియోలో కాస్ ఏకి సైన్ ఏకి ఫార్ములా చెప్పాను, అందుకే ఏం చెప్పాను, లెంత్ ఆఫ్ ద సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద హైపోటెనస్ అని చెప్పాను. మేబీ మీరు ఆ పెద్ద ఫార్ములా రాసిన పర్లేదు, లేదంటే ఇది రాసిన పర్లేదు, ఇంక దీనికన్నా షార్ట్ కట్ ఏమి రాయొద్దు, ఏదో రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేయండి. సమ్ పెద్దదిగా కనబడాలి, కొంచెం నీట్గా కనబడాలి అంటే ఆ సెకండ్ వీడియోగా చెప్పినట్టు యూజ్ చేయండి, లేదు కొంచెం ఇలా రాసేస్తామంటే మీ ఇష్టం అది. బట్ ఇంకా దీన్ని మార్చి రాయొద్దు. ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబీఏ కదండి, సో ఏబీ బై హైపోటెనస్ సైడ్, హైపోటెనస్ ఎంత ఏసీ, సో ఏబీ బై ఏసీ. ఏబీ అంటే 3K, ఏసీ అంటే ఎంతండి మనకి హైపోటెనస్ 5K. సో కేకే క్యాన్సిల్ 3/5. నెక్స్ట్ కొసీకెంట్ ఏ, ఇక్కడ మరి కొసీకెంట్ ఏకి మీరు ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొసీకెంట్ ఏకి మనకు షార్ట్ కట్ ఫార్ములా తెలుసు, ఏంటి 1/sin A. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయన్నది కూడా నేను ప్రీవియస్ వీడియో చెప్పానండి, కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin A అంటే సైన్ ఏని రెసిప్రోకల్ చేసేయడమే. సైన్ ఏ అంటే ఏంటి, బీసీ బై ఏసీ కదా. సో కొసీకెంట్ ఏ వచ్చేసరికి ఇది పైకి ఇది కిందకి వచ్చేస్తుంది, అంటే ఒక్క నిమిషము, ఇది పైకి అంటే ఏసీ బై బీసీ. సో ఏసీ అంటే ఎంత అండి 5K బై బీసీ అంటే ఎంత 4K. సో 5K బై 4K అంటే 5/4, అంటే దీనికి రెసిప్రోకల్ వస్తుంది అంతే, అందుకని ఏమి ఉండదు. నెక్స్ట్ సీకెంట్ ఏ అంటే 1/cos A, దిస్ ఈజ్ ద షార్టెస్ట్ ఫార్ములా. సో 1/cos A అంటే cos A యొక్క రెసిప్రోకల్, అంటే cos A అంటే ఏబీ బై ఏసీ కదా, సో సీకెంట్ ఏ అంటే ఏసీ బై ఏబీ అవుతుంది. సో ఏసీ బై ఏబీ, ఏసీ అంటే 5K బై ఏబీ అంటే ఎంతండి మనకి 3K, సో 5/3. నెక్స్ట్ cot A అంటే 1/tan A అని తెలుసు మనకి, క్వశ్చన్లోనే ఇచ్చేసరండి యాక్చువల్గా tan A అంటే 4/3 అని, ఓకేనా. లేదు మేము మామూలుగా చేద్దామన్నా కానీ cot A అంటే ఏమవుతుందండి 1/tan A, అంటే tan A యొక్క రెసిప్రోకల్. అసలు tan A అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఈ ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబీ. సో ఇది tan A. ఇప్పుడు మరి cot A అంటే ఏమవ్వాలి, దీని యొక్క రెసిప్రోకల్ అంటే ఏబీ బై బీసీ. ఇది
సో ఏబీ అంటే 3K, బీసీ అంటే 4K. సో కేకే క్యాన్సిల్ 3/4 ఇస్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 2 చూసుకుందామండి. యాక్చువల్గా ఇది టెక్స్ట్ బుక్లో మీకు కొంచెం లెంతీ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఆ ప్రాసెస్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి. బట్ లైన్ టు లైన్ కంపల్సరీగా మిస్ చేయకుండా రాయాలి. ఓకేనా? సరే, క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఎక్యూట్ యాంగిల్స్ అంటే 90 degrees కన్నా తక్కువ ఉన్న యాంగిల్స్ అని అర్థం. సచ్ దట్ సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ. ఇది మనకి ఇచ్చిన క్లూ అన్నమాట. దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నానండి. ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే యాంగిల్ బి మరియు యాంగిల్ క్యూ అనేవి ఎక్యూట్ యాంగిల్స్ అని అన్నాడు కదా, అంటే 2 ఎక్యూట్ యాంగిల్స్ అని అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. కంపల్సరీగా మిగిలిన 2 sides, మిగిలిన 2 యాంగిల్స్ కూడా ఎక్యూట్ యాంగిల్సే, 90 degrees కన్నా తక్కువగానే ఉండాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. సో అందుకని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్లో పర్టికులర్గా నువ్వు ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చెయ్యి, లేదంటే 2 triangles కన్సిడర్ చెయ్యి అని ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నానండి. సో ఇక్కడ 90 degreesలో ఈ 2 యాంగిల్స్ పెట్టొద్దు, ఎందుకంటే మరి ఇవి ఎక్యూట్ అన్నాడు కదా. సో 90 degrees దగ్గర వేరే వెట్టెక్స్ ఏమన్నా పెట్టేసి మిగిలిన 2 ఎక్యూట్ ఉంటాయి కదా 90 degrees కన్నా తక్కువైనవి, అక్కడ బి ఒక చోట క్యూ ఒక చోట పెట్టుకున్నాను. ఇక్కడ ఏ అనేది నేను క్రియేట్ చేసుకున్నది నార్మల్గా. ఓకే, ఇక్కడ రాసిన చూడండి ఇన్ఫర్మేషన్. కన్సిడర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిక్యూ. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 అండ్ యాంగిల్ బి యాంగిల్ క్యూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఇది మనకి మెయిన్ పాయింట్. ఇప్పుడు గివెన్ సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ. సైన్ బి అండ్ సైన్ క్యూ అనేవి ఈక్వల్గా ఇచ్చారు. సైన్ బి అంటే మనకి ఫార్ములా ప్రకారం ఏమవుతుందండి, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ బి బై హైపోటెనస్ సైడ్. అలాగే సైన్ క్యూ అంటే ఏమవుతుంది, ఇక్కడ చూసారా దీనికి డిఫరెన్స్ ఏంటి, ఆపోజిట్ సైడ్ హైపోటెనస్సే. కాకపోతే సైన్ బి ఇక్కడ యాంగిల్ బి కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ బి వచ్చింది, ఇక్కడ సైన్ క్యూ ఇక్కడ యాంగిల్ క్యూ కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ క్యూ వచ్చింది. ఓకేనా? అదే డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ బి అంటే బి అంటే ఇది చూసుకోండి, ఇది బి. ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుందండి, ఏక్యూ. ఇదిగో ఏక్యూ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే రెండింటికి సేమ్ వస్తుంది, బీక్యూఏ వస్తుంది. దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు క్యూ. క్యూ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, దీనికి ఆపోజిట్ సైడ్ ఏముందండి, ఏబి బై హైపోటెనస్ సైడ్ అంటే బీక్యూ. ఇక్కడ మీరు గమనిస్తే డెనోమినేటర్లో బీక్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. అంటే టోటల్ ఇలా మీరు చేయొద్దు క్యాన్సిలేషన్ అయితే, నార్మల్గా ఈ స్టెప్ వేసి దీని తర్వాత ఇది వేయండి, నీట్గా ఉంటుంది. ఇక క్యాన్సిలేషన్స్ అయి చేస్తే కొంచెం నీట్గా కనిపించదు. ఓకే, ఏక్యూ ఈక్వల్ టు ఏబి అని వచ్చిందండి. ఇది ఒకసారి ట్రయాంగిల్ ప్రకారం చూద్దాం. ఏక్యూ అంటే లెంత్ ఆఫ్ దిస్ సైడ్, ఏబి అంటే లెంత్ ఆఫ్ దిస్ సైడ్. ఈ రెండు ఈక్వల్గానే వచ్చినాయి. అంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఈ సింబల్స్ ఎప్పుడు వాడతామండి మనము, సేమ్ లెంత్స్ ఉంటే అప్పుడు, అంటే ఆ రెండు సేమ్ లెంత్స్ ఉన్న సైడ్స్ అని రిప్రజెంట్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. దేర్ఫోర్ 2 sides ఆర్ ఈక్వల్ అని చెప్పి బాగానే రాసేస్తాం. ఇక్కడ నుంచి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి మనకు తెలిసి ఉండాలి యాక్చువల్గా. సో అదే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది. మనం ఒక ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలవాలి అంటే ట్రయాంగిల్లో ఉన్న అట్లీస్ట్ 2 sides, కనీసం 2 sides ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనము ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలవచ్చు. సో ఇక్కడ ట్రయాంగిల్లో ఈ 2 sides ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలవచ్చు ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. సో అందుకనే ట్రయాంగిల్ ఏబిక్యూ ఈజ్ ఐసోసెలస్ అని చెప్పాను. ఎందుకు, ఈ 2 sides ఈక్వల్ కాబట్టి. ఇదే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఇదే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి తెలుసుకున్న తర్వాత ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఒక ప్రాపర్టీ ఉంటుందండి మనకి. ఏంటంటే ఇప్పుడు 2 sides ఈక్వల్ అయితే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్తున్నాం కదా. ఇలాగా 2 sides ఈక్వల్ అయినప్పుడు ఈ ఈక్వల్ సైడ్స్కి, జాగ్రత్తగా వినండి, ఈ ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా సమానంగానే ఉంటాయి అని మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్లోనే ఉంటుంది. అంతే, అది ఇన్ కేస్ ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయితే కంపల్సరీగా ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. సో అందుకని ఇందాక నేను చెప్పిన ప్రాపర్టీ ఏంటండి, ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్, అంటే ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్. చూడండి, దీనికి ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి, ఇది. ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి, ఇది. అంటే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. దేర్ఫోర్ ఇక్కడ నేను చెప్పిన ప్రాపర్టీ రాసాను చూడండి, ఇన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్
యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఓకేనండి. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసి చేయడం వల్ల మనకి ప్రాబ్లం అనేది చాలా చిన్నదిగా అయిపోద్ది. బట్ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్గా ఇది ఇస్తే కనుక మరీ చిన్న చిన్న అక్షరాలతో చిన్నదిగా కాయకుండా కొంచెం పెద్దది రాయండి. ఓకేనా, పెద్దది వస్తుంది అఫ్కోర్స్ 4 మార్క్స్కి సరిపోద్ది. ఇంకా టెక్స్ట్ బుక్లో ప్రాసెస్ అయితే దాన్ని లీవ్ చేసేయండి, ఎందుకంటే అది కొంచెం లెంతీ. తప్పని కాదండి, అది కొంచెం లెంతీ ప్రాసెస్ అంతే, అంతకన్నా ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.